యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉగుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రము. రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబంలో చేరి సన్నిధిని నాయన ప్రభా ఆరాధించుటకు, నేను కీర్తించుటకు తండ్రి మా రాజు, మా ప్రభు, మా దేవుడు గనుక తండ్రి నీ సమ్ముఖంలో చేరి ప్రజలు నాయన ఉన్నతమైనటువంటి ఉపదేశం మీ జనులు భాగ్యవంతులను కనుక ఇంతవరకు నీ నామాన్ని పాటలతో దించాం. స్తుతులపై ఆశ్రయుడు వినే దేవుడు ఇంతవరకు మా మధ్య ఉండి నాయన తండ్రి నడిపించిన విధానం బట్టి మీకు పొందనాలు. నీ మాట కొరకై మేము ఆలకించడానికి సిద్ధంగా ఉండగా దేవా నీ ఆత్మ యొక్క అభిషేకం మాకు అనుగ్రహిస్తున్నాను. చదువు లేఖన వాక్యం దీవించి ఆశీర్వదిస్తున్నాను. మాతో మాట్లాడుతున్నాను. నీ నడిపింపు, నీ ఆత్మ సహాయం నడిపింపు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చదవబడినటువంటి మాట మరోసారి చదువుకుందామా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ రాయబడి ఉంటుంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మనతో మాట్లాడను కాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని యొక్క నడిపింపు ఇక్కడ మనం మొదటగానే మనం చదివిన ఒక మాట, దేవుని యొక్క నడిపింపు. దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అని అంటే నిత్యం ఉంటుంది, అంటే ఎల్లప్పుడూ ఉండేది. అంటే కొంతమంది మన జీవితంలో మనతో కొంతవరకు నడుస్తారు. ఏ బంధమైనా చూడండి, భార్యాభర్తల బంధమైన, తల్లిదండ్రుల బంధమైన, అది ఏ బంధమైనా మనతో కొంతవరకే నడుస్తారు. కొంతవరకే. మనం బయటికి వెళ్తే మన జతలో నడిచే నీడ కూడా అది కొంత పరిస్థితులను బట్టి మారతానే ఉంటుంది. అయితే దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అని అంటే మనకు చదివిన ప్రకారం యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఇక్కడ ఈ మాట మనం చదివినప్పుడు దేవుని యొక్క నడిపింపు ఎవరికి ఉంటుంది, దేనికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని అంటే ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు ఒక ఉపదేశంతో కూడుకున్నటువంటి మాటలు. అంటే ఒక ఉపవాసముతో వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రతి ప్రజలు ఎలా ఉండాలి, ఉపవాసముతో మనిషి జీవించేటప్పుడు వాని జీవితంలో చేసే కార్యాలు ఎలా ఉంటాయి. అంటే మనం చేసే ఉపవాసాలు చాలానే ఉంటాయి భూమి మీద. అయితే దేవుడు కోరుకున్న ఉపవాసం వేరే. ఉపవాసము అంటే అంటే వేరే అని అర్థం. అంటే ప్రత్యామ్నాయం దానికి. అంటే ఇప్పుడు ఉండేదానికి ఉపవచనం అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్నట్లుగా అంటే ಇನ್ನೂ ప్రత్యామ్నాయమైనది మరొకటి అని అర్థం. అయితే వాస్తవం అంటే నివసించేది. ఉపవాసం అంటే మనం ఉన్నటువంటి స్థితి నుంచి కాక మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఎక్కడో నివాసించే స్థితిని ఉపవాసం అని అంటాం. ఉపవాసం అంటే మనకు పరిభాషలో మనకు అర్థమయ్యే భాష ఏంటంటే ఆ రోజు అన్నం తినకుండా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం ఉపవాసం అనుకుంటాం. యాక్చువల్గా ఆ రోజుల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే ఉపవాసమే, కానీ విధానం వేరేగా ఉంది. మనం కేవలం అన్నపానాలు మానేస్తాం, చేయాల్సినది చేయలేకపోతాం. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు మానవుడు ఎలా ఉండాలి అని ఈ అధ్యాయం అంతా మనకు బోధిస్తుంది. అది మనకు సెకండరీ. అయితే ఉపవాసముతో మనిషి జీవించేటప్పుడు, ఉపవాసముతో కలిగినటువంటి క్రైస్తవుడు జీవించేటప్పుడు వానికి దేవుని యొక్క నడిపింపు ఉంటుంది అన్నది అర్థం. ఉపవాసం కొరకు ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో అప్పుడే దేవుని ఆత్మ నడిపింపు మనకు కలుగుతుంది. యేసు ప్రభు యోర్దానులో బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అతన్ని తోడుకొని పోయిందంట. ఎందుకు? ప్రార్థించుటకు. కొండల మీదకు తోడుకొని పోయింది. ఆయన బలమైనటువంటి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. మనము కూడా ఎప్పుడైతే ఉపవాసం అంటే లోకములో ఉన్న శరీర సంబంధమైన ఆహారాలను వాటన్నిటిని విసర్జించటం, అంటే వద్దనుకోవటం. వాటి దగ్గర మనకి తినబుద్ధి కాదు, ఆశ కలిగి ఉంటుంది, కానీ తినం. ఎందుకు అంటే మనం ఒక నిష్ఠతో ఉంటాం. ఈరోజు నేను ఉపవాసం అని అంటే దానికి ఒక నియమం ఏర్పరచుకొసుకుంటాం. ఈరోజు నేను అన్నం తినకూడదు. కొంతమంది అయితే నిష్ఠగా ఉపవాసం ఉండాలంటే నీళ్ళు కూడా తాగరు. ఈ రంజాన్ మాసంలో అయితే ముస్లింలు అంట మనకు తెలియదు, కానీ వాళ్ళు ఉమ్ము కూడా మింగరంట లోపలికి. అది నిజమో నాకైతే తెలియదు. నాకు ఎట్లా నేనైతే ఒకరోజు ప్రాక్టీస్ చేసిన అవద్దేమని, నా వల్ల కాదు. మనం 100 మాట్లాడుతుంది, 100 మంది మాట్లాడి మనకి నోట్లో ఆల్రెడీ ఊగుతూ ఉంటాం.
అంబోర్ బిర్యానీ సైడ్ పోయి చూస్తే ఆటోమేటిక్ నోట్లో ఊరే, హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా చెప్పతే నోట్లో నీళ్ళు ఊరే. మనం వాళ్ళైతే ఉంటారంట అసలు నిష్టంగా. నాకైతే ఆశ్చర్యం వచ్చింది. నేను పోయి న్యూబెల్ రోడ్లో ఎంఎస్ రోడ్లో ఒక అడిగా, ఒకడు ఫ్యాన్ స్టోర్ తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఇట్లా ఉంటారంటే ఎస్ మేము ఉంటామని. అది ఎలా ఉంటామయ్యా మీరు అబద్ధం చెప్తారేమంటే, లేదు నేను ఉంటానంటాడు. ఎంత మాట్లాడుతున్నావు, నీ నోట్లో మాట్లాడేటప్పుడు 400 సార్లు పైకి కింద కదిలి ఆ తేమ అయ్యింది, కనీసం అది కూడా తేమ కొర్రద మింగడానికి అంటే వచ్చినా కానీ అంటే దాని మీదే గమనం వాళ్ళకి, దాని మీదే గురి వాళ్ళకి. అంటే నేను ఈ రీతిగా ఉండాలి. లోక సంబంధమైన ఉపవాసం ఏంటంటే శరీరానికి కావలసిన, శరీరానికి బలం ఇచ్చే ఆహార పదార్థాలను త్యజించటం, దేవుని కొరకు ఆత్మశక్తి కొరకు శరీర సంబంధమైన వాటిని త్యజించటం. అంటే దాన్ని భౌతికంగా కాకుండా ఆత్మీయంగా మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, ప్రభు కొరకు కూడా మనం జీవించాలనుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి వాటిని కూడా త్యజించటమే నిజమైన ఉపవాసం. అంటే లోక సంబంధంలో క్రైస్తవుడికి చాలానే అవసరమై ఉంటాయి. అపోస్తలుడైన పౌలు దానికి ఒక కంక్లూడ్ చేస్తాడు. మనం లోకంలో ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలంటే మనం చచ్చిపోవాలి అలా చెప్పటం లేదు. కానీ లోక సంబంధమైన వాటితో మనం పాలివారమై ఉండకుండా మనం చూసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క చిత్తంలో కూడా మన దేహాన్ని ఉపవాసం పెట్టినట్లుగా మన ఆత్మీయ స్థితిని కూడా ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉపవాసము కంపల్సరిగా పెట్టాల్సి వస్తుంది, కంపల్సరిగా ఉంచాల్సి వస్తుంది. అలాంటి ఉపవాసమే చెప్తూ ఉంటాడు. ఎలాంటి ఉపమానం అంటే దుర్మార్గులు కాడిమాకులు ఎరుగొట్టడము, బంధించబడిన వారిని విడిపించడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని కోరుకుంటా ఉంటాడు. అయితే ఈ ఉపవాసంలో ఉండి దేవునికి ఇష్టమైన జీవితం జీవించే ప్రతి ఒక్క బిడ్డలకి ఆయన యొక్క నడిపింపు ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే నేను అంటున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మానవులు నడిపించే నడిపింపు కాదు, కానీ దేవుని యొక్క నడిపింపు చాలా ఉన్నతంగా ఉంటుంది. మనం పోయిన ఆదివారం కూడా మనం చూస్తూ వచ్చాం. 2 వ్యక్తులు ఎంఐ అనే గ్రామం గుండా నడుచుకొని మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. ఎందు గురించి? చనిపోయిన యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటా వాళ్ళు మార్గంలో వెళ్తూ ఉంటారు. అయ్యో ఇంత ఘోరం జరగకుండా ఉండాల్సింది, అయినా కానీ ఆయన చాలా మంచి పనులు చేశాడు. మనకు తెలిసినంత వరకు ఆయన మంచి పనులే చేశాడు. కానీ గుడ్డు వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చోటు వాళ్ళకి చెవులు ఇచ్చాడు, మగవారికి నోరిచ్చాడు, కుష్ఠవ్యాధులు బాగు చేశాడు, మరణించిన వారిని సైతం కూడా ఆయన బ్రతికించాడు, మంచి గొప్ప కార్యాలు చేశాడు. కానీ కొంతమంది ప్రధాన యాజకులు, యూదులు ఆయన మీద కక్ష కట్టుకొని రోమా ప్రభుత్వం చేత ఆయన శిక్ష విధించి ఆయన చనిపోయేటట్లుగా చేశారు. కానీ నిజంగా ఇది అన్యాయం, ఇట్లా జరగకుండా ఉండాల్సింది అని దేవుడి మీద అనగా యేసు ప్రభు మీద జాలిపడి మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ రీతికి చనిపోకుండా ఉండాల్సింది, ఆయన మంచివాడు, అనవసరంగా అన్యాయంగా ఆయన చంపేశారు, యేసు ప్రభుని అన్యాయంగా చంపేశారు అని అనుకొని యేసు ప్రభు మీద ఒక మంచి ఒపీనియన్తో, ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడుకొని పోతుంటే మార్గంలో వాళ్ళిద్దరి మధ్యలోనే ఈయన యేసు ప్రభు కూడా మారు వేషంలో, మారు రూపంలో వారితో పాటు నడుస్తాడంట, వారితో పాటు వస్తూ ఉంటాడంట. మధ్యలోనికి వచ్చి, సహోదరులారా మీరు ఏ విషయం గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని వారిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మేము ఏ విషయాల గురించి మాట్లాడుతున్నామో నీకు తెలియదా? నిజంగా నాకు తెలియదు, ఏం చెప్పండి అంటే, మేము నజరేయుడగు యేసు క్రీస్తుని గురించి విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం అని అంటే ఆయన అంటాడు, యేసు ప్రభు నజరేయుడని యేసు క్రీస్తు ఆయన ఎవరు అని అంటాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి నిలబడి ఒకసారిగా ఆయన ముఖం చూస్తారు. నువ్వెవరివి? నీ ఊరికి వచ్చిన కొత్తవాడివా లేకుంటే ఏ ఊరు? అసలుకి యేసు ప్రభు గురించి పరిసర ప్రాంతాలందరికీ ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆయన ఎలా చంపేశారు, ఎలా కొట్టారు, అసలు ఎంత ఘోరమైన శిక్షణ ఆయనకి అవలంబించారు అనేది అందరికీ తెలిసిపోయింది. నువ్వెవరు అయ్యావు, ఎంతగా ఉన్నావు, ఇంత గొప్ప పెద్ద పెద్ద సంఘటన జరిగినా కూడా నీకు తెలియకుండా ఉన్నదా అని ఆశ్చర్యపోతుంటే ఆయన అడుగుతాడు, నిజమా? అయితే నాకైతే నిజంగా తెలియదు, మీరేమో చెప్పండి అంటాడు. వాళ్ళు ఇంకా యేసుప్రభు గురించి జరిగిన విషయాలన్నీ ఆయనతో చెప్పుకుంటూ ఉండేళ్ళకి అంత లోపల వాళ్ళ ఇల్లు దగ్గరకు వస్తుంది. సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబోయే లోపల యేసుప్రభు ఇదేనా మీ ఇల్లు అంటే, అవును మా ఇల్లు ఇదే, సరే అని మీరు వెళ్ళండి నేను వెళ్తానంటే వాళ్ళు అంటారు, అయ్యయ్యా ఇంక ఇప్పటికే చీకటి పడిపోయింది, ఇంకెక్కడికి వెళ్తావు నువ్వు, మాతో పాటు మా ఇంట్లోకి వచ్చి ఈ రాత్రి ఏదో మేము తినేది తిని మా ఇంట్లో పండుకొని ఉదయాన్నే లేచి నీ దారి నువ్వు వెళ్ళు అని చెప్పారు. సరే అని చెప్పి యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి ఆహారం తినడానికి కూర్చోక ముందుగా వాళ్ళు ఒక రొట్టెని పెట్టుకుని ఉంటే అది ఒక రొట్టెని విరిచి వాళ్ళకి ఇచ్చినాడంట. ఇచ్చి అప్పుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు ఫస్ట్ అంతకన్నా ముందుగా వాళ్ళతో మాట్లాడతాడు. లేఖనములు గ్రహించలేని మదమతులారా అని వాళ్ళకు కొన్ని యేసు ప్రభుని గురించినటువంటి ఉన్నతమైన విలువలతో కూడుకున్న మాటలన్నీ వాళ్ళకి బోధిస్తాడు. యేసు ప్రభు చచ్చిపోవటం అన్యాయం కాదు, మనం అంతా అనుకోవచ్చు, మీరు అంత లోకమంతా అనుకోవచ్చు అన్యాయంగా యేసు ప్రభుని చంపేస్తారని, కానీ ఆయన న్యాయబద్ధంగానే చనిపోయాడు. ప్రజలందరికీ న్యాయం జరిగించుటకే
చనిపోయాడని లేఖనంలోని విషయాలన్నీ వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమయ్యంట, మండినాయంట. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడో తిన్న తక్షణం వాళ్ళ కళ్ళు తెరవబడటము, తెరవబడిన తక్షణం ఆయన అక్కడ లేకుండా ఉండటం వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. అంటే దేవుని గురించి ఒక పాజిటివ్ థింగ్స్తో మనం మాట్లాడుకుంటుంటే ఖచ్చితంగా దేవుడు మనతో పాటు నడుస్తూ ఉంటాడు. మనం కొంతమంది నేను విన్నా ఉంటాను, అప్పుడప్పుడు మనం ఎడనో 10 మంది కూర్చొని దెయ్యాల గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడు కొంతమంది అంటారు ఖచ్చితంగా మనం దెయ్యాల గురించి మాట్లాడితే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ కంపల్సరీగా ఉంటుంది అని అంటాం. అంటే ఏదైతే మనతో ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నామో అది మనతో ఉంది అనేది జనాలు కొంతమంది నమ్ముతూ ఉంటారు. అదే రీతి యేసు ప్రభు గురించి ఒక పాజిటివ్ థింగ్స్తో ఎల్లప్పుడూ దేవుని గురించి మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు వారితో నడిపిస్తాడు. వారికి తెలియదు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో తెలియదు, కానీ చనిపోయాడు, అన్యాయంగా చంపబడ్డాడు అనుకున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాతనే మానవులకు రక్షణ ఉంది, విమోచన ఉంది, నీతి ఉంది, నిత్య జీవం ఉంది అనేది దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. మన దేవుడు కూడా మనల్ని ఏం చేసేవాడంట, నిత్యము నడిపించే దేవుడు. మాత్రం కింద ఆయన నడిపింపు ఎలా ఉంటుంది, ఆయన మనతో నడిస్తే ఎలా ఉంటుందంట, క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. అంటే క్షామకాలం అంటే ఏమీ లేని స్థితి, అన్ని కోల్పోయిన స్థితి, ఏ పరిస్థితులు మన జీవితంలో క్షేమం లేని స్థితి. అంటే ఎటు చూసినా కూడా మనకు క్షేమం అనిపించదు, అన్ని చూసినా అన్ని నెగిటివ్ కనపడుతుంటాయి, మనకు భయం కల్పిస్తూ ఉంటుంది. అమ్మో నా బతుకు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా జీవిత విధానం ఏంటి, నేను అనుకున్నది ఒకటే జరుగుతున్నది ఒకటే అనే భావనతో కూడుకున్నటువంటి మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు గలిబిలి గురైపోతాం, ఆందోళనకు గురైపోతాం. క్షామకాలంలో ఉంటాం అనమాట, అంటే తృప్తి లేని జీవితం. ఆ పరిస్థితుల్లో దేవుడు ఇస్తున్నట్టు వాగ్దానం, ఆ క్షామకాలంలో కూడా దేవుడు మనతో పాటు నడిస్తే మనల్ని ఏం చేస్తారంటే ఆయన తృప్తిపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. తృప్తిపరిచే దేవుడు తృప్తిపరుస్తాడంట. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా తృప్తిపరిచాడు, ఐగుప్తులో నుంచి ఆయన మాటిని వచ్చిన తర్వాత ఆయన వారితో నడుస్తున్నాడు. అగ్నిస్తంభమై మేఘస్తంభమై వాళ్ళతో నడుస్తున్నాడు. కానీ వారు నీరు తాగుటికి బావిలు తవ్వుకోలేదు, ఆహారం తినటుకు పంటలో పండిలేదు, వాళ్ళు తృప్తిపరుస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, ఆయన తృప్తిపరుస్తాడు. ఇది క్షేమము లేని పరిస్థితి అని మనం తలించినప్పుడు ఆ పరిస్థితుల్లో మనం దేవునితో తృప్తి పడాలి. అప్పుడే మనకు ఆ తృప్తిని ఇస్తాడు. అంటే మనం కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నామని కష్టాలను బట్టి కలత చెందకూడదు. కానీ ఆ కష్టాల్లో ప్రభువుని మనం స్తుతిస్తుంటే, ప్రభువుని మనం గణపరుస్తుంటే, ప్రభువుని మనం ఆరాధిస్తుంటే నిశ్చయంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఐగుప్తులో ఉన్న పరిస్థితి వేరే, గోషన్లో ఉన్న పరిస్థితి వేరే. గోషన్లో చీకటి, ఐగుప్తులో చీకటి, గోషన్లో అయితే వెలుగు. అక్కడైతే మిడతలో, కప్పలో, రకరకాల పేర్లు. ఇక్కడైతే వాళ్ళకి ఏ డిస్టెన్స్ పెద్దగా దూరం ఏమి లేదు, కనబడేంత పరిస్థితి. ఇప్పుడు సంబరం కాలేజీ ఈ మన మునేశ్వర్లు ఏమిటంటే పెద్ద దూరం ఏముంటుంది, వాళ్ళు అదే పరిస్థితి. కానీ మధ్యలో ఎంతో ఒక ప్రత్యేకత కనబడుతుంది. చాలా తక్కువ డిస్టెన్స్ అయినా కానీ ప్రత్యేకత వేరేగా ఉన్నాయి. మనము కూడా ఈ లోకంలో క్షామము, కష్టము అనే పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటే మనం తృప్తిపరుస్తాడు. దానికి మోస్ట్ ఎగ్జాంపుల్ ఏబు భయంకరమైనటువంటి కష్టంలో ఉన్నప్పటికీ కూడా, భయంకరమైన క్షేమం కలిగినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడంట, ఆయన తృప్తి కలిగిన జీవితం ఎలా ఉందంటే, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాను, ఆయనకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకని తెస్సలో రాసిన పత్రిక 5:5 అంటాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలా చేస్తుంటే మన దేవుని చిత్తం జరిగించినట్లే. అంటే దేవుని చిత్తంలో మనం అప్పచెప్పుకుంటున్నప్పుడు ఆయన అంటాడంట, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, శోధింపదగిన దానికంటే శోధన ఏ దేవుడు ఎవరికి ఇవ్వడు. మనుషుల్ని పొరపాటును కూడా ఆయన శోధించినట్ట. మనం శోధించబడుతున్నప్పుడు ఎవడైనా సరే నేను దేవుని చేత శోధింపబడుతున్నానని పొరపాటును కూడా అనకూడదు. మనం అప్పుడప్పుడు మనకున్న కష్టాలను బట్టి, ఎందుకంటే మనం ప్రార్థన చేసేవాళ్ళం కాబట్టి, మనం ప్రార్థనలు ఎక్కువలో ఉంటాం కాబట్టి మనకేమనిపిస్తుంది, ఎందుకు ప్రభా మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ప్రభా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాం అని మనం ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, వేదనతో అంటాం. కానీ పొరపాటును కూడా మనం అలా అనకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా బాధించడు. అందుకని ఇక్కడ చూస్తే ఆయన అంటాడు, బాధింపబడు వారిని ఏం చేయాలంట, బాధింపబడు వారిని విడిపించాలి. అసలు బాధలో ఉన్నవారిని దేవుడు విడిపించడానికి ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం బాధలో ఉంటే, మనం కష్టాల్లో ఉంటే, మనం ఇబ్బందుల్లో ఉంటే మన దేవుడు ఏం చేస్తాడు, విడిపించేవాడు. ఆయన అనవసరంగా మనిషిని ఎప్పుడు కూడా బాధ పెట్టడు. ఎందుకంటే మన దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆయన నడిపించటమే కాదు, తృప్తిపరిచే దేవుడు. కింద ఒక మాట అంటాడు, తృప్తిపరచబడిన జీవితం ఎలా ఉంటుంది అంటే, నీరు కట్టిన
తోట వలె ఉంటుందంట. ఎప్పుడు నీరు కట్టిన తోట చూడండి, వరి పండిస్తాం కదా, అన్నం ఒడ్లు పండిస్తాం, ఆ పంట ఎట్లా ఉంటుంది, అట్లా ఎప్పుడు నీళ్ళు స్టాక్ ఉంటుంది. అది ఎట్లా కనపడుతుంది, గట్టి కంటే పచ్చగా కనపడుతుంటుంది. మన జీవితంలో కూడా నీటి అనగా దేవుని యొక్క వాక్యములో మనం జీవితాలు మనం పెట్టుకుని ఉంటే మనం ఎట్లా ఉంటామంటే పచ్చగా. అందుకని కీర్తన 23లో కూడా అదే దావీదు అంటాడు, నువ్వు నా కాపురవు కనుక పచ్చి గొర్రెల చోటుకు నన్ను నడిపిస్తావు, శాంతికరమైన జలముల యొద్దకు నీవు నన్ను తీసుకెళ్తావు, నా ప్రాణమునకు నీవు సేద తీరుస్తున్నావు. అన్నీ ఆయన చూసుకుంటాడు. అందుకని మనం కూడా దేవుని కుటుంబాల్ని, క్రైస్తవ కుటుంబాలైన మనల్ని కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా నడిపించుటకు ఇష్టపడతాడు. ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను నిత్యము నడిపిస్తానంటాడు. ఆయన నడిపింపు మనకు కావాలి. ఈ రోజుల్లో, ఈ దినాల్లో, ఈ లోకంలో ప్రత్యేకంగా దేవుడి నడిపింపు మనకు అవసరం. ఒక సేవకుడికైనా కానీ, ఒక పరిచారకులకైనా కానీ, ఒక విశ్వాసులకైనా కానీ, ఏ పని చేయాలన్నా కానీ మనకేం కావాలి, దేవుడి నడిపింపు కావాలి. అందుకని మనం ప్రార్థన ఆరంభించేక ముందుగా, అన్నం తినేక ముందుగా, పడుకునేక ముందుగా, ప్రతి పనికి ముందుగా మనం ఏం చేస్తాము, దేవుడిని నడిపింపు కొరకు ప్రార్థన చేస్తాం. దేవాని నన్ను నడిపించండి. నడిచే ఆ ప్రయత్నంలో కొన్ని విఫలాలు జరగచ్చు, కొన్ని నష్టాలు జరగచ్చు, కొన్ని ఇబ్బందులు జరగచ్చు, కొన్ని భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు జరగచ్చు. కానీ నడిపింపు ఆయన కోరుకున్నాం కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఎన్ని కలిగినప్పటికీ కూడా ఆయన చూసుకుంటాడు. చూడండి, పేతురు యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తా ఉంటే చూస్తాడు. ఫస్ట్ యేసు ప్రభు చూసాక భూతం అనుకుంటాడు. సముద్రాల మీద తెల్లగా నడిచి వచ్చేది భూతాలు కదా అనుకున్నాడు. సముద్రంలో చాలామంది చచ్చి ఉంటారు కదా, చచ్చిన వాళ్ళు ఎవరు ఒక దెయ్యం అయ్యారేమో అనుకుని పేతురు మొదట భయపడ్డాడు. కానీ యేసు ప్రభు వాళ్ళు భయపడుతున్నారని ఎరిగి ముందుగానే వాళ్ళతో మాట్లాడతాడు. పేతురు భయపడాల్సిన అవసరం లేదు, నేనే యేసు ప్రభుని అని చెప్తాడు. ఆయన అంటాడు, పేతురు నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే సముద్రం మీద నడుస్తున్నావు, చాలా సంతోషం. నేను నిజంగా నువ్వు దేవుడు అయితే నేను కూడా నీతో పాటు సముద్రం మీద వచ్చుటకు నాకు అవకాశం ఇయ్యి, నాకు సెలవు అంటాడు. వెంటనే దేవుడు ఏమంటాడంటే, ఓకే వచ్చేయి. సముద్రం మీద నడవటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. కానీ 2 అడుగులు 3 అడుగులు వేశాడు. కానీ ఆ అలలను బట్టి, ఆ రేగుతున్నటువంటి ఉద్రిక్తను బట్టి, సముద్రంలో కలుగుతున్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, అలను ఉద్రిక్తను చూసి భయపడ్డాడు. ఎప్పుడైతే భయపడ్డాడో మునిగిపోవటం ఆరంభించాడు. కానీ తనతో నడుస్తున్న దేవుడు మునిగిపోతున్న పేతురుని చూస్తూ ఉన్నాడా? వెంటనే అతను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టాడు. ఆమేన్. మన దేవుడు మనతో ఉంటే, మనం పడిపోతున్న పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనం ఆ పరిస్థితులు మన దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నిలబెడతాడు. ఆమేన్. ఆయన నిలబెడతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని 3 మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఇది మన అంశం. ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నిత్యము నడిపిస్తాడు అనేది కాదు, కానీ నిత్యము నడిపిస్తాడు. నడిపింపు వేరే, నిత్యము నడిపించేది వేరే. కానీ మన దేవుడు మనకి కోరుకోవాల్సి ఉంది, ఈ రాత్రికి మనం నేర్చుకోవాల్సి ఉంది. దేవా నీవు మమ్మల్ని ఇది మొదలుకొని మమ్మల్ని నిత్యము నీవు నడిపించాలి, మేము నడవకూడదు. అందుకని గొర్రెలు నడిపించినట్లుగా నీవు మమ్మల్ని నడిపించాలి. నువ్వు నిత్యము మమ్మల్ని నడిపించాలి. మమ్మల్ని పొరపాటును కూడా నీవు విడవకూడదు. యేసుప్రభు శిలువలో దేవుడు చేయని తక్షణమే ఎంతగా స్పందించాడు తెలుసా? దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడిచితివి? తట్టుకోలేము కదా. కనుక దేవుని నడిపింపును మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. ఈ రాత్రి కాల్సిన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కోరుకోవాల్సిన కోరిక ఏదన్నా ఉంది అంటే దేవుని దగ్గర మనం కొన్ని కోరుకోవాలన్నా చాలా ఆశపడతాం కదా. దేవుని దగ్గర ప్రభా మాకు అది ప్రభా ఇది ప్రభా అని. కానీ మొదటగా మనం కోరుకోవాల్సింది, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో ఉండి నన్ను నడిపించు. ఆయన మనతో ఉంటే మనకేం కావాలన్నీ ఆయన చూసుకుంటాడు కదా. మనం అడగాల్సిన అవసరం లేదు, మొత్తం ఆయన చూసుకుంటాడు. మనతో పాటు ఉండేది దేవాది దేవుడు. ఆయన మనం సృజించిన వాడు. నీ అక్కర ఏదో ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకని ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని దేని గురించి మీరు విచారించుకోండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకి తెలుసు అంటే మనకేం కావాలని. హృదయంలో తలంపులు పుట్టక మునిపే, ఆలోచనలు పుట్టక మునిపే దేహం ఇచ్చిన వాడు దేహానికి సంబంధించినటువంటి ధరించేదానికి కూడా కడుపు పెట్టిన దేవుడు కడుపుకి సంబంధించిన ఆహారం పెట్టాడా? ఆకాశ పక్షులకి ఎవరు పెడుతున్నారు? అడవిలో మృగాలకి ఎవరు పెడుతున్నారు? చిన్న చిన్న కీటకాలకి, చిన్న చిన్న పక్షులకి ఎవరు పెడుతున్నారు? ఎవరు పోషిస్తున్నారు? వాటిని దేవుడు పోషిస్తున్నాడు. అయితే వాటికంటే మనం ఎవరమంట? పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. పిచ్చుకలు పోషించబడుతున్నాయి ఘనంగా. చూడు, ఏమన్నా అయ్యే బ్యాంక్ అకౌంట్లు చేర్చుకో, ఈ మళ్ళా ఫోన్పేలు, గూగుల్ పేలు యూజ్ చేయి. వాటికి ఏ అవసరం లేదు. సరే ఏమన్నా స్టాండర్డ్గా ఇల్లు కట్టుకోలేదు, దిగులు పడతాయా? మనకు ఒక ఇల్లు లేదని, వాతావరణాలకి అన్నిటికీ తట్టుకుని పడుతుంది. వాటికి చింత లేదు, వాటికి విచారించట్లేదు. ఎందుకో తెలుసా? అవి దేవుడు నమ్ముతున్నాయి.
అవి దేనిని సూచిస్తున్నాయి. అందుకని సముద్రంలోని చేపలు కూడా దేవుడు ఒకరోజు ముఖంగానే చూపించకపోతే కలత చెందుతాయంట. కీర్తనలో ఉంటుంది అన్నమాట. దేవుడు వాటికి ముఖమును చాటు చేయగా అవి కలత చెందును. దేవుడు మళ్ళీ ముఖం చూపిస్తే అవి ఏం చేస్తాయంట? సంతోషిస్తాయంట. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వాటి జీవితంలో నాకు ఇల్లు లేదే, ఆస్తులు లేదే, డబ్బులు లేవే, ఇది లేదని బాధ లేదు, కానీ దేవుడు మాతో లేకపోతే మా జీవితంలో ఏమున్నా కూడా వ్యర్థమే అన్న భావన వాటి కలుగుతుంది. అవి పోషించబడుతున్నాయి. కనుక దేవుడు మనల్ని కూడా పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, నడిపించే దేవుడు. అందుకని దేవుడు మనల్ని నిత్యము నడిపించాలని మనం కోరుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వ్యక్తులు మనం చూద్దాం. దేవుడు నడిపించినటువంటి కొందరు వ్యక్తులు. నెంబర్ 1 మొట్టమొదటి చూడండి అమ్మా, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనమా, 9వ వచనం చూడండి అమ్మా. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా దేవుడు నడిపించినటువంటి కొంతమంది బైబిల్ గ్రంథం ఆధారంగా చాలా మంది ఉన్నారు, కానీ మనం ఈ దినానికి ఈ రోజు మనకు కావాల్సిన 3 వ్యక్తులు మనం తీసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు జ్ఞానులను నడిపించాడు. ఎవరిని? జ్ఞానులు నడిపిస్తున్నాడు. వారు రాజుల యొక్క మాట విని పోతున్నారు. అంటే లోకంలో కొంతమంది రాజు ఉంటాడు కదా, ఆ రాజు మాట విని వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళు మొట్టమొదటిగా చూసింది ఏంటయ్యా అంటే దేవుని యొక్క లేఖనములు చూశారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో యొక్క లేఖనాలు చూశారు. ఏం లేఖనాలు చూశారు అని అంటే యూదుల రాజుగా పుట్టే వాని యొక్క లేఖనాలను వాళ్ళు చదువుతున్నారు, తెలుసుకొని ఉన్నారు. యూదుల రాజుగా పుట్టినప్పుడు జరిగే పరిమాణాలు ఏ రీతిగా ఉంటాయి, పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయంటే యోధా బెత్లెహేమ, నువ్వు ఏమాత్రం కూడా అల్పమైనదేమి కాదు, ప్రజలను పరిపాలించే రాజు నీలో నుండి వస్తాడు. అందుకని ఒక తెల్లగారు వేకువ చుక్క ఆకాశమున నక్షత్రమును పుట్టొద్ది అన్నప్పుడు వీళ్ళు ఆ లేఖనాలు తెలుసుకున్నారు, నక్షత్రాన్ని చూశారు, నక్షత్రాన్ని ఫాలో అయ్యి కొంతవరకు వచ్చారు, కానీ ఎక్కడో రాంగ్ మిస్టేక్ అయిపోయింది. నక్షత్రాన్ని చూసి ప్రయాణం సాగించారు, కొంతవరకు నడిచి వచ్చారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్న చోట్లోనికి వచ్చారో, యేసు ప్రభు ఉన్న ప్రదేశంలోనికి వచ్చారో అక్కడ మిస్టేక్ అయిపోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోయారు? సీదా ఆ దేశంలో యెరూషలేముకు రాజు అయినటువంటి హెరోదు పరిపాలిస్తున్న రాజు ఇంట్లోకి వెళ్ళిపోయారు. లేఖనాల్లో ఉన్న చెప్పలా పలానా దిక్కు పుడతారని. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటే రాజులే కదని లేఖనాలు ఫస్ట్ అర్థం చేసుకున్న స్థితి వేరే, తర్వాత లేఖనముల దగ్గర లోపలికి వచ్చిన తర్వాత పరిస్థితి వేరే. మనం కూడా చాలాసార్లు మనం బైబిల్ చదువుతుంటాం, నేర్చుకుంటుంటాం, కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో ఏం చేస్తుంటే తప్పిపోతుంటాం, నడిచే జీవిత విద్యానంలో తప్పిపోతుంటాం, పరిస్థితులు మారిపోతుంటాయి. పరిస్థితిని బట్టి మనం మిస్టేక్ అయిపోతుంది. ఈ రైల్వే ట్రాక్ల మీద ఉంటాయి కదా, రైల్వే స్టేషన్లో చూసినప్పుడు బోగిలు చూడు వరుసగా ఉంటాయి, కానీ వాటికి అటాచ్ అయ్యి ఉంటాయి కదా, అటాచ్ అయ్యి ఉంటాయి. ఆ రైలు వచ్చేటప్పుడు కరెక్ట్గా దేని మీద దానికి వెళ్ళిపోవాలి. వేరే రాంగ్ రూట్లో వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ పక్క నుంచి మళ్ళీ ఒక ట్రైన్ వస్తుంది, ప్రమాదం. వీళ్ళ పరిస్థితి కూడా కదే. లేఖనములను ఆధారం చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎప్పుడైతే ఆ యెరూషలేముకి వచ్చారో లేఖనాలను పక్కన పెట్టి ఆ దేశానికి రాజు ఎవరు ఉన్నారని చెప్పి అతకడం ఆరంభించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు వారికి వేరే ఉపదేశం చేస్తారు. అవునా రాజా పుట్టాడా? నేనే కదా రాజుని, పుడితే నాకు పుట్టాలి కదా కొడుకులు, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆయనకి లేనిపోని కలవరం పుట్టుకుని. అలా అయితే నేను ఇప్పుడు అలర్ట్ అవ్వాలి. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్కసారి మనం ఆత్మీయతలో నడుస్తూనే ఉంటాం, కానీ మనం నడుస్తున్నామని చెప్పి ఎక్కడికి పోయి చేస్తామంటే లోకాధికారి అయినా అపవాది చేతిలోకి వెళ్ళిపోతాం. వాడు నిద్రపోతుంటాడు, ఏ పరిస్థితి తెలియకుండా వాడి నిద్రపోతుంటాడు. మనమే పోయి వాళ్ళు లేపుతాం, కెలుగుతాం. వాళ్ళు లేచి చూస్తాడు, ఓహో ఎవరు మీరు, ఎట్లా వచ్చారు, అట్టొచ్చారా అంటే నాకు పట్టింపులేదు మీ గురించి అనుకుంటాడు. వాడు పోయి మనం కలపెడతాం. అదేంత నిద్రపోయే సింహాన్ని లేపి, నిద్రపోయే కుక్కలు లేపి కనిపించుకున్నట్టుగా మనం ఒక్కోసారి పోయి అపవాది, మనం ఒక్కోసారి కొన్నిసార్లు అంట సందర్భం లేకుండా ప్రతిసారి మనం ఏమనుకుంటున్నాం, సాతాను ఈ కార్యాలు చేస్తాం, సాతాను వాడు చేయడు కూడా కొన్నిసార్లు. వాడు అసలు మన గురించి లేదు. మనం ఊరికే పదే సాతాను అని వాళ్ళు లేసి వచ్చి మన ఇంట్లో కూర్చునేస్తాడు. వాడు వచ్చాడు కూర్చొని ఉంటాడు. ఇంకా ఎప్పుడు సాతాను తెలుసుకుంటామని సాతానే వస్తాడు. మనం సాతాను దగ్గరకు మనం సాతాను పిల్లలము కాదు, మన దేవుని బిడ్డలం. కష్టమైనా, బాధైనా, శ్రమైనా, ఏదైనా కూడా అన్నిట్లో మనం దేవుణ్ణే తలంచుకోవాలి. అంతే. ఏదైనా నీ చిత్తమే జరుగును కాక ప్రభా. కష్టం జరిగినప్పుడు సాతాను అనుకో, నేను ఇప్పుడు పెట్టిన కష్టాలు నేను పెట్టి ఎట్లుంటే చూస్తారని చెప్పి వాడతాడు. కనుక పొరపాటును కూడా మనం సాతాన్ని తలంచరాదు. సాతాను జపం మనం చేయకూడదు పొరపాటును కూడా.
దేవుని బిడ్డలుగా దేవుని యొక్క నామస్మరణతో మనం జీవించాలి. కొంతమంది ఉంటారు, నేను ట్రైన్లో ఎక్కినప్పుడు రుద్రాక్ష దండ ఇంత పొడుగు తగిలించుకుంది, ఇంతే 100 మంది వాడు 100 పక్కల అరుచుకుంటున్నాను, ఆమెకేం పట్టట్లే, ఆమె ఇచ్చేటట్టు అనుకుంటా కూర్చొని ఏదో అనుకుంటా పెదాలు కదులుతూనే ఒకటి పూస వెళ్తే అనుకుంటా పోతాం. ఆమెమో స్మరణ చేస్తాం, మధ్యలో టీ వచ్చినప్పుడు ఇటు చూస్తుంది, ఏదైనా రైల్వే స్టేషన్ ఇప్పుడు ఆపద ఇటు చూస్తుంది, పక్కన ఎదురుండే వాళ్ళతో మనుషులతో మాట్లాడడం. మేము అది పనికి ఆమె సైడ్ చూస్తున్నాగా మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడడం అనవసరం ఎందుకు? ఆమె జపం ఆమెకే జపం చేస్తుంది. దేవుని బిడ్డలుగా మనము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరించే వారంగా ఉండాలి, మర్చిపోయారంగా ఉండకూడదు. జ్ఞానులను దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే రక్షకుడైన యేసు ప్రభుని దర్శించుటకు. ఆమేన్. మనము కూడా ఏంటి జ్ఞానం అని అంటే దేవుని భక్తులు కలిగి ఉండేటి జ్ఞానమునకు మూలం. భయభక్తులు కలిగిన మన అందరినీ కూడా దేవుడు ఎక్కడికి నడిపిస్తాడయ్యా అంటే నిజ రక్షకుడైన ఏ దేవునింద మనం భయభక్తులు కలిగి ఉన్నామో ఆ దేవుణ్ణి చూచేంత వరకు చూచుట్టు కొరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. జ్ఞానుల్ని నడిపిస్తున్నాడు యేసు ప్రభుని దర్శించటానికి. మన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. మనం దేవుణ్ణి చూడాలి, ముఖాముఖిగా ఆయన్ని చూడాలి. దేవుణ్ణి ఎరగని వారంగా ఉండకూడదు, మనం దేవుని ఎరగాలి. అందుకని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అందుకని పరిశుద్ధ లోకంలో మీరు ఎలా ఉండాలి? జ్ఞానం లేని వారి వలె ఉండకడాకండి, అజ్ఞానుల వల్ల ఉండగాకండి. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేయించుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. దినాలు చెడ్డ దినాల్లో ఉన్నాం. ఈ చెడ్డ దినాల్లో పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడడం సాధ్యమేనా? అసాధ్యం. ఆయన మరి దేవుణ్ణి చూడాలి అంటే ఈ లోకంలో అవినీతి నిండిపోయింది, దుర్మార్గం నిండిపోయింది, అక్రమం నిండిపోయింది, చెడుతనం నిండిపోయింది. భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. ఈ భూలోకం ఇప్పుడు చెడిపోయింది కాదు. మనం అనుకుంటాం అబ్బాయి ఈ రోజుల్లో కలికాలం చెడిపోయింది. లేదు, ఆ రోజుల్లోనే ఆదికాండం 6వ అధ్యాయం చూసినప్పుడే భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. కాకపోతే ఈ రోజు ఎక్కువై ఉంటుందేమో, అంతేగాని చెడిపోయింది కొత్త ఏం కాదు, ఎప్పుడో చెడిపోయింది. ఇంత పెద్ద సాంబార్లో ఒక బల్లి పెడితే సరిపోదా? ఆ బల్లి దాంట్లో ఒక 50 పడాలన్నా చెడిపోయింది అనడానికి. మనం 4 రోజుల తర్వాత చెడిపోయిన సాంబారు వాసన వస్తే సరిపోదా? మళ్ళీ అన్నం వేసుకొని తినాలన్నా? దాన్ని వాసన వస్తే సరిపోదు, తిని చూస్తే తెలుస్తుంది అంటామా? స్మెల్ బట్టి చెప్పేస్తాం చెడిపోయింది ఇదని కదా. ఈ లోకం ఎప్పుడో చెడిపోయింది. ఇది ఎంత చెడిపోయింది, ఇంత చెడిపోయింది అని మాట్లాడటం అనవసరం. ఈ లోకంలో ఇప్పుడు చాలానే చెడిపోయి ఉంటుంది, కానీ మొట్టగా చెడిపోయి ఉంది. అయితే ఈ లోకంలో మనం చెడిపోయిన ఈ సమాజంలో దేవుని చూడగలమా? చూడొచ్చు. ఎందుకంటే చెడిపోయిన ఈ లోకంలోనికి యేసు ప్రభు కూడా వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, పాపుల కొరకు తన ప్రాణమును పెట్టుటకు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉంటానన్నాడు. ఇదిగో తన కాపురం ఉండే స్థలము ఈ మధ్యనే, తన సొంత ప్రజల మధ్యనే. హృదయం అనే తలుపు నాతో నిలుచుని నేను తడుచున్నాను. ఎవడైనా స్వరం ఇస్తే నేను బయట అల్లాడిపోతున్నాను, బయట సమాజం వెళ్ళలేకపోతున్నాను. ఎవడైనా నా ఆయన విశ్వాసం ఉంచితే నన్ను గుర్తెరగలిగితే నేను వాడిలోనికి వస్తాను, వాడితో పాటు ఉంటాను అనుకుంటున్నాడు ఆయన. జ్ఞానులు అదే యేసు ప్రభుని చూశారు, నక్షత్రాన్ని చూశారు, యేసు ప్రభుని దర్శించుటకు ప్రయాణం చేశారు. మనము కూడా ఎలా కలిగి ఉండాలంట? జ్ఞానము కలిగితే నడిస్తే వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభుని చూశారు, ఆ నక్షత్రం ఉన్న చోటుకు వచ్చారు, ఆ శిశువు ఉండినటువంటి చోటుకు వచ్చారు. ఆ నక్షత్రం వారి మీదకి వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. ఆమేన్. ఆ నక్షత్రం ఏంటో కాదు, జీవవాక్యం అనేది మన చేతిలో ఉంది. ఆమేన్. ఈ జీవవాక్యం మనం చేతబట్టుకొని ఈ వాక్యాన్ని మనం రోజు చదువుతూ ప్రతిరోజు మనం దాన్ని గైకుంటూ దాన్ని నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ దర్శిస్తూ దాన్ని మనం ఏం చేయాలి? యేసు ప్రభుని ఒకరోజు దర్శించాలి. ఆమేన్. దర్శించాలి. ఎక్కడో కానాన దేశంలో ఉన్నోళ్ళు లేకుంటే ఇంకొక దేశంలో ఉన్నోళ్ళు వాళ్ళకి చెప్పారు, అలానే యేసు ప్రభు దగ్గరికి వెళితే మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్తే కానాన దేశం నుంచి ఒక పరిగెత్తుకొని వెళ్ళిందంట. దేవుని కనుగొన్నది, యేసు ప్రభుని కనుక్కొనింది, ఆయన దగ్గర ప్రార్థన చేసింది, ఆ జీవితంలో కార్యం పొందుకున్నాడు. సిరియా దేశం నుంచి నయమాన్ ఒక బలవంతుడు వచ్చాడు, యెరూషలేములోనికి వచ్చాడు. ఎవరిదో ఆ చిన్న ఇంట్లో పనిచేసే బానిస పిల్ల, ఒక పిల్ల చెప్పిందంట, పనిచేసే పని పిల్ల, అయ్యా నువ్వు ఇంత బలవంతుడివి కానీ నీకుంటే జబ్బు మాత్రం భయంకరంగా ఉంది. నువ్వు అనుకుంటున్నావు అందరు నీ బలం చూసి భయపడుతున్నారని. కాదు, నీ ఒంటిలో ఉన్న జబ్బును చూసి భయపడుతున్నారు. ఈ కుష్టి రోగం చూస్తే మాకేడ తగులుకుంటుందో అని భయపడి పారిపోతున్నారు. కనుక నీకుండే కుష్టి పోవాలంటే యెరూషలేములో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ బ్రతుకు బాగుపడొద్దని వెళ్ళాడు. ఎత్తుక్కొని వెళ్ళాడు, ఎలీషాని ఎత్తుక్కొని వెళ్ళాడు. ఆయన జీవితం బాగుపడింది, బ్రతుకు మారింది. మనం కూడా దేవుణ్ణి దర్శించాలని మనం గురి గమ్యంతో కానీ మనం వెతికితే దేవుని ఎదికే వారికి ఆయన దొరుకుతాడు. ఆమె ఆయన వెతికే వారికి ఆయన దొరకని దేవుడు కాదు. మనం ఎంతసేపు ఎతికినా దొరకకపోయిందంటే అది లేనట్టే అర్థం. అయితే ఆయన ఏమన్నా మాయ స్వరూపం నేను కాదు అంటాడు, ఉన్నవాడను అనువాడని అంటాడు. ఉండేవాడైతే మనకు దొరకాలి కదా. మనం ఆయన్ని వెతకాలి.
మన ప్రార్థన జీవితంలో నేను కూడా చాలాసార్లు ప్రయత్నాలు చేస్తాను. ఇట్లా ప్రభా నాకు నువ్వు కనపడవేం, నాకు కనపడవే, నువ్వు ఎట్లా కనపడవు ప్రభా అంటే. కనపడకుండా ఉండడం ముఖ్యం కాదు, ఆయన ఉన్నాడు అనటానికి మనం ఏదైతే అడుగుతున్నామో ఆ ప్రాబ్లంను సాల్వ్ అవ్వటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన జీవితంలో మనం ఆయన్ని ఎదుగునప్పుడు ఏం ఎదగాలి? వాక్యమే దేవుడై అన్నాడు కదా. మనం వాక్యాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ఎదుగుతూ ఉంటాం శూన్యంలో, గాలిలో. గాలి కనపడద్దా? నొప్పి కనపడద్దా? మనకేం కనపడద్ది? వాసన కనపడద్దా? తెలియదు, మనకేం తెలియదు, కానీ వాసన ఉంది, గాలి ఉంది, అన్నీ ఉన్నాయి, నొప్పి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు కూడా ఉన్నాడు. కానీ మన పరిస్థితుల్ని ఆయన ఎరిగినవాడు. కానీ అవి ఉన్నాయి ఎంత నిజమో దేవుడు కూడా మనతో ఉన్నాడు. మనం ఎప్పుడైతే వాక్యం అని వెలుగునొద్దకు వస్తామో, దేవుని వాక్యం దగ్గరకు వస్తామో, మనం ఆయన వాక్యం చదువుతామో, ఆయనతో మాట్లాడతామో, దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈసారి జ్ఞానులు కూడా దేవుని యొక్క జ్ఞానమును బట్టి ముందుకు నడిచారు, దేవుణ్ణి దర్శించుట కొరకు. ఈరోజు కూడా మనం దేవుడు నడిపించాలి. ఎందుకొరకు మనం నడవాలి? ఏ జ్ఞానంతో దేవుడు వారిని నడిపించాడు అంటే లేఖనములను ఆధారం చేసుకొని నడిచారు కాబట్టి వాళ్ళు జ్ఞానులు అన్నారు. దేవుని వాక్యమును చదివే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో? జ్ఞానవంతులతో సమానం. దేవుని వాక్యమును దినం తప్పకుండా ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉంటే వాక్యమే ఉన్న దేవుని ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనము దర్శిస్తాం. నెంబర్ 2, రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 20. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక 8వ వచనం చూడమ్మా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి 15వ వచనం చూడమ్మా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూచిరి. ఆమేన్. రెండవదిగా చూడండి, రెండవ వారిని నడిపిస్తుంది. మొట్టమొదటిగా ఎవరు నడిపించాడు? దేవుడు జ్ఞానులు నడిపించాడు. ఎందుకంటే యేసును దర్శించడానికి, దేవుని చూచుటకు, దేవుని దర్శనం చేసుకుంటాడు. మనం ఏ దేవుణ్ణి అయితే మనం నమ్మి ఉన్నామో ఆయన చూడాలి. ఆయన్ని మనం చూడకపోతే మన జీవితానికి ఒక అర్థం లేదు కదా. ఇప్పుడు నేను పుట్టాను అనుకోండి, మనం ఎట పుట్టానయ్యానంటే నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక తల్లి ఉంది. తల్లిదండ్రులు లేక నేను అట్ట పుడతాను? అర్థమవుతుందా? ఇప్పుడు నా తండ్రి నేను చూపించాలంటే నేను చూపించగలను కదా. నేను వెళ్ళి సేవ పోయి ఈయన నా తండ్రి అని చెప్పగలను. నా తండ్రి లేకపోయినా కానీ ఏదో ఒక పోటు అని ఉంటుంది కదా. అప్పుడు నాకు తండ్రి లేడంటే ఎట్టుంటుంది? వినడానికి ఆ పదం ఎట్టుంటుంది? వింతగా ఉంటుంది. అసలు ఆ సమాజంలో ఆ మాటగా చెప్పామంటే దాన్ని మనకు గౌరవం కూడా ఉండదు. నాకు తండ్రి ఎవరు తెలియదు, నాకు ఎవరు తల్లి తెలియదు అంటే మన అనాథ అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ మనం ఏ దేవుడు లేని వారము కాదు. ఏ దేవుణ్ణి అయితే మనము నమ్మి ఉన్నామో ఆయన చూడాలి, ఆయన దర్శించాలి. ఏ రీతిగా అంటే జ్ఞానంతోనే ఆయన దర్శించగలం. జ్ఞానం అంటే ఏంటి? భయభక్తులైన జీవితంతో జ్ఞానం. భయభక్తులు ఉంటే జ్ఞానమునకు మూలం అన్నాడు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే లేఖనములను పరిశోధించడం బట్టి. వారు జ్ఞానులు ఆ లేఖనాలని, దేవుని యొక్క లేఖనాలను ఏం చేశారు? అధ్యయనం చేశారు. తూర్పు దిక్కున నక్షత్రం పుట్టడం మేము సూచితమంటారు. ఆ తూర్పు దిక్కున నక్షత్రం పుట్టిందని అంటే లేఖనాలు చూశారు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాళ్ళు. ఎప్పుడైతే చదివిని గుర్తున్నాయి కాబట్టి, నక్షత్రం పుట్టింది చూశారు కాబట్టి ఫాలో వెళ్ళిపోయారు. దేవుడు పుట్టాడు, మనం చూడాలి. మనము కూడా ఈ లోకంలో యేసు ప్రభు పుట్టి ఉన్నాడు, ఆయన జన్మించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచి ఉన్నాడు, ఒకరోజు రానయ్యి ఉన్నాడు. మనం ఆయన చూడాలి అని అంటే జ్ఞానం కావాలి. అంటే భయభక్తి లేని జీవితము మనం జీవించాలి. నెంబర్ 2, రెండవదిగా అంటే గొర్రెల కాపరులని నడిపిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే దేవుణ్ణి ఆరాధించుట. గొర్రెల కాపరులను నడిపిస్తున్నాడు ప్రభువును ఆరాధించుట కొరకాయి. వాళ్ళ నడిపింపు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు కూర్చున్న స్థలము చీకటిలో కూర్చొని ఉన్నారు. లోకమంతా నిద్రపోతుంటుంది, వాళ్ళు మాత్రం చలి మంటేసుకొని కూర్చొని చలి కాసుకుంటున్నారు. మేలుకునే వారి దగ్గరకు మాత్రమే దేవుని యొక్క స్వరం వస్తుంది. మనము జాగరులై ఉండకూడదు, నిద్రపోతులమై ఉండకూడదు, తిండిపోతులమై ఉండకూడదు, ఐక్య విచారములు కలిగిన వారమై కూడా ఉండకూడదు. ఐక్య విచారములు అంటే ఏంటి? లోకంలో కొన్ని విచారాలు అంటే మనకి అవి తీర్చుకోవడానికి మనం కొన్ని మర్చిపోతాం. మన జీవితంలో మనం ఎదగటానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఒక్కోసారి దైవ చిత్తాన్ని కూడా మనము కోల్పోతాం. కనుక అవన్నీ జాగరులై ఉండకూడదు. మనం ప్రభు కొరకు జాగరులై ఉండాలి, మేలుకొని ఉండాలి. ఈ గొర్రెల కాపరు ఎప్పుడైతే మేలుకొని ఉన్నారో దేవుని యొక్క స్వరం వాళ్ళ దగ్గరకు వచ్చి, దూత వాళ్ళతో వచ్చి మాట్లాడుతుంది.
ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వారు దేవుని యొక్క మాట చేత, వాక్యము చేత నడిపించబడుతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ శిశువుని చూశారు, శిశువుని ఆరాధిస్తున్నారు. మన జీవితాల్లో కూడా మనం ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలి, ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి. అందుకని అంటూ ఉన్నతమైనటువంటి మాట, రండి, ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. దేవుడు మనకు తెలియజేసిన వాటిని మనం ఏం చేయాలి? నడుచుకునే విధానం కలిగి ఉండాలి, ప్రభు మహిమ కొరకు. ఆమె దేని కొరకంట? మన జీవితం దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలు చేసినప్పుడే మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మన ద్వారా దేవునికి లోకంలో ఎలా మహిమ కలుగుతుంది అంటే, మనం ఎదుగుటను బట్టి కాదు, అభివృద్ధి చెందుటను బట్టి కాదు, ఉన్నతమైన స్థాయిలోకి పోవటం బట్టి కాదు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మనం నెరవేర్చినప్పుడు మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు మనం కొంతమంది చూస్తాం, ఎవరు ఆమె? మదర్ తెరెసా. ఆమె దేవుని వాక్యం చదివింది, అనేకులకు బీదలకు సహాయం చేయాలనుకున్నది. బీదలను ఎంచుకోలేదు, కానీ కడుబీదలైన, నిరుబీదలైన, లోకమందరూ చూసి అసహించుకునే కుష్ఠుల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలనుకున్నదంట. కొంతమంది, చాలామంది బీదలకు సహాయం చేసిన వాళ్ళు. ఆ రోజుల్లో మిషనరీలు చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప మిషనరీలు ఉన్నాయి. చదువు లేని వాళ్ళు చదువు పెట్టారు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టారు, విద్య లేని వారికి విద్యాదానం నేర్పించారు, అన్నీ నేర్పించారు. వాళ్ళ పేర్లు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఈమె ఎంచుకున్న మార్గం ఎలా ఉంది? ప్రత్యేకంగా వెళ్ళిపోయింది. ఎవరు లోకంలో అందరూ అసహించుకునే మార్గంలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు కుష్ఠవ్యాధుడికి వెళ్ళి గాయాలు కడుగుతుంటే అమెరికా దేశం నుంచి ఆ బంధువులలో ఒక ఆయన వచ్చాడంట ఆమె దగ్గరికి. ఆమెను ఎత్తుక్కుంటుంటే ఆమె ఎక్కడ ఉంటుందా అని చెప్పారంట. లాస్ట్కి ఎక్కడ కనపడకపోతే ఒక ఆయన చెప్పాడంట, ఆమె ఎక్కడ ఉండదు, పలానా ఏరియా అక్కడ కుష్ఠవ్యాధులు ఉంటారు, ఆ కుష్ఠవ్యాధుల దగ్గర ఆమె ఉంటుంది పోని అని చెప్పారంట. ఈయనకి ఆశ్చర్యపోయాడంట, కుష్ఠవ్యాధుల దగ్గర ఉండడం ఏంటిది ఆశ్చర్యం, అసలు ఏంటి, ఏం చేస్తుంది అమ్మాయి, అందులో ఆడపిల్ల ఏం చేస్తుంది ఆశ్చర్యత. అక్కడికి వెళ్తే ఒక భయంకరమైన కుష్ఠరోగంతో చెడిపోయిన శరీరంతో ఉంటే ఆమె వెళ్ళి ఆయన శరీరం కడుగుతుండడం చూసి ఆశ్చర్యపోయాడట. ఆమె వెనకనే చేతులు కట్టుకుని ఆయన అన్నాడట, అమ్మ 100 కోట్లు ఇచ్చినా కానీ నేను ఈ పని చేయలేను అన్నాడంట. ఆమె అన్నదంట, నిజమే, 1000 కోట్లు ఇచ్చినా నేను కూడా ఈ పని చేయలేను, కానీ క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని చెప్పిందంట. దేవునికి మహిమ కలుగుతుంది. ఆమె ఎంచుకున్న మార్గం చూడండి, దేవుడు తనకు తెలియజేశాడు. ఇదిగో మీరు ప్రేమించండి, పేదలను ప్రేమించండి, కడుపేదలను ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, ఈ మనుషుల్ని ఆదరించలేని వారిని మీరు పోయి ఆదరించండి అని ఒక ఉన్నతమైన భావన ఏర్పడుతుంది. లోకం అందరినీ తృణీకరించేది, కానీ ఆమె మాత్రం తృణీకరించిన దాన్ని ప్రేమించింది, దేవుని చేత ప్రేమించబడింది. దేవుని చేతనే కాదు, లోకం చేత కూడా ప్రేమించబడింది. ఈరోజు ఆమెకు ఇచ్చారు, మన దేశం కాకపోయినా, మన కంట్రీ కాకపోయినా భారత రత్న అనే ఒక అవార్డు ఆమెకి ఇచ్చారు. గాంధీ తాతకి ఇవ్వలేదు, ఇంకొకరికి లేదు, కానీ ఆమెకు మాత్రం ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఎంచుకున్న మార్గం శ్రేష్టమైనది, ఆమె దేవునికి మహిమకరంగా మనం జీవించింది. మనం కూడా ఈ లోకంలో ఒక ప్రభు కొరకు ఒక మహిమకరమైనటువంటి పాత్రను మనం కూడా జీవించాలి. ఆమె గొర్రెల కాపరులు ఏదైతే దేవుని స్వరం తమతో చెప్పినదో ఆ మాటను బట్టి వాళ్ళు వెంటనే తీర్మానం తీసుకున్నారు. తీర్మానం చేసుకొని లేచి వెళుదాము పదండి అని అనుకుంటున్నారు, వెళుతున్నారు. దేవుని చేత నడిపించబడ్డారు, దేవత స్వరం చేత నడిపించబడ్డారు. నడిపించబడిన తర్వాత ప్రభువుని చూసిన తర్వాత ప్రభుని ఆరాధిస్తున్నారు. మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించాలి. ప్రభు కొరకు మహిమకరంగా మనం బ్రతకాలి. అటు జీవితం దేవుడు మనకు దయచేయను కాక. చివరికి ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ఫిలిప్పు దగ్గర పరిగెత్తుపోయి ఫిలిప్పుతో నువ్వు రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పినప్పుడు ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకొని పోయి, ఇక్కడ మళ్ళా ఒక వ్యక్తి దేవుని చేత నడిపింపబడే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఫిలిప్పు దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఫిలిప్పు దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఒకప్పుడు ఫిలిప్పు ఒక ఆధ్యాత్మిక జీవితంతో నిండినవాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు, దైవాత్మతో నిండినటువంటి వాడు, ప్రార్థన జీవితం జీవించేవాడు, ప్రభు సహవాసంలో ఉండేవాడు, ప్రభు బోధలో ఉండేవాడు, రొట్టె విరుచుట్లో ఉండేవాడు, ఎడతెగని ప్రార్థన జీవితం కలిగినటువంటి అనుభవంలో ఉన్నవాడు. ఒకరోజు దేవుని దూత అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతుంది. ఇదిగో నీవు లేచి పలానా ప్రదేశం వైపు నువ్వు వెళ్ళు అని అంటే ఆయన ఏం చేస్తున్నాడంట, లేచి పరిగెడుతున్నాడంట. మనం లేచి మన చర్చికి పోతే ఎట్టపోతాం మనం, నిదానంగా లేచి 9 గంటలకు 10 గంటలకు ఆరాధన అంటే 9:30కు లేచి అడవిడి చేస్తాం. అప్పుడు టైం అయిపోయిన తర్వాత అడవిడి చేసేది కంటే టయానికి ముందుగానే లేచి అడవిడిగా రెడీ అయిపోయి దేవుని మందిరంలో ప్రశాంతంగా కూర్చుంటే అది ఎట్లా ఉంటుంది? బాగుంటుంది కదా, చెమట పోస్తుంది.
దేవుని మందిరం పోయి ప్రశాంతంగా కూర్చుంటే అది ఎట్లా ఉంటుంది? ఒక 10 నిమిషాల ముందుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ఆయన ఆలయంలో కూర్చొని ఆయన కృపను ధ్యానించుకుంటా, ప్రభా ఈరోజు నీ మందిరానికి వచ్చినానయ్యా, నీ ఆలయంలో నేను త్వరగా వచ్చినాను, ఇదిగో నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో చూడు, నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే నేను అందరికన్నా ముందు వస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను అందుకే ముందుగా వచ్చి కూర్చున్నా, నాకు సమాధానం తెచ్చి నాకు నెమ్మదిని తెచ్చి నేను ప్రశాంతమైన జీవితం జీవించాలి. నా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా నేను నీ మందిరం కొరకు ఆశతో తృష్ణకొని పరిగెత్తుకొని ఇచ్చాను. దేవా నీ మందిర ఆవరణను చూడవాలని నా ప్రాణం ఎంతో తృష్ణ కొనుచున్నది అంటాడు దావీదు. నీ మందిర గుమ్మములు చూడాలని, ఆవరణను చూడాలని. కీర్తనలో 120 అంటాడు, యెహోవా మందిరమునకు పోదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాడంట. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి 9:30 నేను ఉండాలనుకోవాలి. ఆ రీతి అనుభవంలోకి మనం పోవాలి. ప్రభు సన్నిధానం మనం కూర్చోవాలి. ముందుగానే ఒక అర్ధగంట ముందుగానే కూర్చొని ప్రభుతో మనం ఏం చేయాలి? ఈరోజు నాతో మాట్లాడు. మనం అడావిడిగా వస్తాము, అడావిడిగా అక్కడ కూర్చుంటాము, ఆ వాక్యాలు వింటాము, అవి మనకేం అర్థం కావు. ఎందుకంటే మనం అడిగి ఓపిక లేదు. ఆడ ఒకసారి వాక్యం చెప్పే టైంలో వచ్చి కూర్చుంటాం. నువ్వు అడిగి ఉండవు, దేవా నేను సిద్ధపడి వచ్చున్నాను. విత్తనం వేయక ముందుగా పొలం ఏం కావాలి? భూమి ఏం కావాలి? సేద్యం చేయబడాలి. విత్తనం వేయక ముందుగా భూమి సిద్ధం చేయబడాలి. దేవుని వాక్యం మనలో పని చేయాలంటే సిద్ధపాటు చేసుకునే జీవితంతో ప్రభు సన్నిధికి మనము సంవత్సరాలు తరబడి మన జీవితంలో మార్పు రావట్లేదంటే మనం సిద్ధపరచుకోవట్లేదు. విత్తనాలు ఏం పడుతున్నాయి, డోంట్ వరీ, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎత్తువాడు ఎత్తున్నట్టుగా బయలుదేరిను. వాడు విత్తనములు విత్తుతుండగా విత్తనం ఎక్కడ పోయి పడ్డాయంట? త్రోవలో పడ్డాయి, రాయితీ మీద పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి. ఏదో మంచి నెలలు ఉంటే అది వాళ్ళు వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, ముందుగా పోయి వాళ్ళ మీద పడ్డాయి. వాళ్ళందుకు వాళ్ళు పోయి బలిపెట్టి మీద కాస్త వస్తే ఎక్కి వాక్యాలు 2 మాటలు చెప్పగలుగుతున్నారు. ఈ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నిరీక్షణ ఎక్కడ పడుతున్నాయి? మన విత్తనాలు సిద్ధపరచుకోవాలి. అందుకని ఆ రోజు విశ్రాంతి దినానికి ముందు దినాన్ని ఏమంటారు? సిద్ధపరచు దినం అంటారు. ఏంటి? మనం ఊరికి పోవాలంటే ఈ రేపు ఊరికంటే ఈరోజు ప్లాన్ చేసి అటు సిద్ధపడతాం. ఆ రోజు రాత్రి బ్యాగులు సర్దుకొని, బట్టలు పెట్టుకొని, పెట్టుకొని రెడీ అయిపోయి ట్రైన్ 10 గంటలకంటే సిగ్గుండ వల్లే 10 గంటలకు పోయేకి 9:30 పోయి అడగటం మనం ఉంటాం లేదా? ఎందుకు? టికెట్ చేసినాం, టికెట్ లాస్ అయిపోతే మీ నాయన ఎత్తుడా, మీ అమ్మ ఎత్తుద్దా అని చెప్పి గందరగోళం చేస్తాం. అంటే మనం ఏదో ఒక టికెట్ చేయించుకున్నామంటే దాని గురించి ఒక పట్టింపు ఉంది. ప్రభు మనకిచ్చిన రక్షణ అన్నిటికంటే విలువైనది. అందుకని ఎబ్రాయీయులకు పత్రిక 2 ఎంత గొప్ప రక్షణ ఏంటంట, ఎంత గొప్ప రక్షణ. మన దేవుడు రక్షణ ఇచ్చేవాడు. మన దేవుని సన్నిధానానికి, దేవుని ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు కూడా పిలుపుతో దేవుని దూత వచ్చి మాట్లాడింది. పిలుపు, నువ్వు లేచి వెళ్ళు అని అంటే ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్తాలే, పోతాలే, చూస్తాలే అన్నాడా? పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు అమ్మ చూడండి. అతడు తిరిగి వెళ్ళొచ్చు చదువు అమ్మమాట. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఎందుకో నిమిత్తమైన పంపిస్తున్నాడు. ఆయన దేవుని పని కొరకు ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. పిలుపును దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకొరకయ్యా అంటే దేవుని వాక్యమును ప్రకటించుట కొరకు. ఆమేన్. దేవుని వాక్యం ఏం చేయాలంట? ప్రకటించే కొరకు. దేవుడు కూడా మనం నడిపిస్తే మనం ఏం చేస్తాము? దేవుని వాక్యమును లోకములో ప్రకటిస్తాము. యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అంటాడు. ఇప్పుడు మనం ఏమంటాడు? మీరు ఆదివారం మాత్రం చర్చకు రండి, అది కూడా లేటుగా రండి, మీరు ఆరాము తినండి, పనుకోండి అంటాడా? పొరపాటున మనం ఎవరిమే? ఆయన బిడ్డలమే. ఆయనకి అందరిని ఒక్కొక్క తరగతి చూసేవాడు కాదు. పనికిరాని వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. మనందరం యోగ్యులమి, గొప్పవారు మనం తెలుసా. లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, జ్ఞానం లేని వారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. తృణీకరించబడిన వారిని మూలకు తలరాయి చేసుకు దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం అనుకోవాలి, ఏమో నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నాకు తెలివి లేదు అని అనుకోకూడదు. దేవుడు నువ్వేదో ఒక బలమైన కార్యం చేస్తావనే నమ్మకంతోనే, నీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఒకవేళ మన లోకంలో దేనికి పనికి రాకపోయి ఉండొచ్చు, కానీ పనికిరాని మనల్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఎంతో పనికొచ్చే వాళ్ళమని. లోకాన్ని మనం పనికి రాకపోవచ్చు, ఖచ్చితంగా దేవునికి మాత్రం మనం పనికొచ్చే వ్యక్తులమే. మనం లోకానికి పనికి రాకుండా, దేవుని పనికి రాకుండా మధ్యలో ఉంటే అట్ట ఖచ్చితంగా మనం దేవునికి పనికొచ్చేవారమని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నన్ను మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు అంతటోడు మనల్ని ఏర్పరచుకుని లోకంలో గురించి మనం ఎందుకు చేయాలి?
దేవుడు అసలు ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. నువ్వు నా కుమారుడు అని, నా కుమార్తెవని, నువ్వు నా బిడ్డవని, నా దాసుడు అని నేను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకుంటుని అంటాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఊరికినే మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకోడు. పేతురు నాకు అయ్యా నా జ్ఞానం లేని వాడిని, అయ్యా నేను పాపిని అయ్యా నన్ను విడిచిపెట్టి అంటాడు. విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు పాపి నువ్వు అనుకుంటున్నావేమో, నేను తలుసుకుంటూ నిన్ను పరిశుద్ధన చేయగలను. నోటి మాట చేత 5,000 మంది ఒకసారి, 3,000 మంది ఒకసారి మార్చుకున్నాడు. పేతురు ఒకప్పుడు మాటలు చెప్తే దేవుడు నమ్మడు. ఐ డోంట్ కేర్ అనేవాళ్ళు. యానలే పరపిచ్చాడు, చదువు లేనివాడు, నువ్వు పామరుడివి, విద్య లేని వాడివి పో అని అనేవాళ్ళు. కానీ దేవుని చేతులను పోయిన తర్వాత ఏమయ్యాడు? సంఘానికి మూలరాయి అయ్యాడు. ఒక బలమైన నన్ను వదిలిపెట్టి ప్రభువా నేను వెళ్ళిపోతానన్నవాడు సంఘానికి శిరస్సుగా మార్చబడ్డాడు. నీ మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు. ముఖ్యమైన మూలరాయిగా మార్చబడ్డాడు. శిశువుల్లో ప్రప్రథముడుగా మార్చబడ్డాడు. మనము కూడా మన జ్ఞానమును బట్టి కాదు, మన తెలివిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క నడిపింపు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పిలుపు వలె దేవుని వాక్యమును ప్రకటించుటకు పిలుపుని ఏ రీతిగా నడిపించాడో ఎంత దినాల ప్రభు మనల్ని కూడా నడిపిస్తాడు. దేని కొరకు? ఆయన వాక్యమును ప్రకటించుటకు, సువార్తను ప్రకటించుటకు. ఇతని దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాడు. ఈయన బైబిల్ చదువుతున్నాడు కూర్చొని రథంలో పోతా. ఈయన పిలుపు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నువ్వేం చదువుతున్నావో తెలుసా నీకంటే, నాకు చదువుతూ వచ్చుడు కానీ నాకు గ్రహించుట లేదు. మరి నువ్వు చదువుతున్నది నీకు తెలియాలంటే ఏం చేయాలి అంటే, నేను చదువుతున్నది ఎవరైనా వచ్చి నాకు బోధించుకుంటే నాకు అది ఎలా తెలుస్తుంది. మనం కూడా ఇతరులకు దేవుని ఒక రక్షణ గురించి, క్రీస్తు యొక్క ప్రేమల గురించి మనం చెప్పుకున్నంత వరకు అవతల వ్యక్తికి అది తెలీదు. వాడు నిలువున నాశనం అయిపోతుంటాడు. మన స్నేహితులైనా కానీ, మన బంధువులైనా కానీ, మన ఎవరైనా కానీ, మన కళ్ళెదుట దేవుని సువార్తను మనం వారు కానీ తెలియ చెప్పకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు, నశించిపోతాడు, అజ్ఞానంతో ఉంటాడు. అజ్ఞానంతో ఏం చేస్తాడు? దేవునికి దూరం అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి? బోధించాలి. ప్రజలందరికీ మనం ఆయన సువార్తను ప్రకటించేటట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మొక్కల మీదకి వద్దామా? 3 మాటలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఈ రాత్రి మనం కూడా మన కుటుంబాలను కూడా దేవుడు నడిపించాలి. ప్రభా నన్ను నడిపించు. ఆడ మిమ్మును అనలేదు కానీ ప్రత్యేకంగా నిన్ను అంటున్నాడు. మనందరం కూడా నన్ను అని ప్రార్థన చేయాలి. మనం నోరు తెరిచి, ప్రభా యెహోవా నిన్ను నిత్యము నడిపించునని నీ వాక్యము నేను చదివినాను. నిజమే, లోకములో నేను కూడా నీ చేత నడిపించబడాలి, నిత్యము నడిపించబడాలి. నీవు నడిపించిన ప్రజలు కొన్ని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు నీ లేఖన ఆధారంగా మాతో మాట్లాడుతూ వచ్చావు. జ్ఞానులను నడిపించావు క్రీస్తును దర్శించుట కొరకై. నేను ఈ లోకంలో భక్తి జీవితం ద్వారా జ్ఞానంలోనికి వచ్చిన నిన్ను దర్శించాలి, నేను నిన్ను చూడాలి, నిన్ను కనుగొనాలి. నేను ఈ లోకంలో దేనిని వెతికేవనిగా కాదు, జీవమును వెతికేవనిగా నేను కనపడాలి. కనుక అదే జ్ఞానము నాకు భయభక్తుల జీవితం ద్వారా కలుగుతుందని నువ్వు బోధిస్తూ వచ్చావు. ఇది మొదలుకొని నా జీవితంలో జ్ఞానులను నడిపించినట్లుగా నీ జ్ఞానాత్మచేత నన్ను నడిపించాను. నేను సంవత్సరాల బరువు నడుస్తున్నది కానీ నేను దర్శించలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నానంటే నన్ను ఈ రాత్రికాల సమయం దర్శించు. యాకోబు రాసిన పత్రిక ప్రకారం మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగమన్నావు. నిజమే, నాకు ఆ జ్ఞానం లేదేమో, నిన్ను చూసే జ్ఞానం నాకు లేదేమో, లోక జ్ఞానం ఉందేమో, లోక తర్క జ్ఞానం ఉందేమో, చదువు జ్ఞానం ఉందేమో, విద్య జ్ఞానం ఉందేమో, మాటల జ్ఞానం ఉందేమో, అన్ని జ్ఞానాలు ఉన్నాయి కానీ నిన్ను చూసే జ్ఞానం మాత్రం నాకు లేదే. నాకు దయచేయి. నాకు ఈ లోక జ్ఞానంతో కాదు ప్రభా, లోక జ్ఞానము గతించిపోతుంది అంటున్నా. నీ యొక్క జ్ఞానం కావాలి. పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అన్నట్టుంది. ఈ పవిత్రత అంటే శుద్ధితో కూడుకున్నది. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈరోజు మొట్టమొదటిగా పవిత్రమైన జ్ఞానం అంటే ఏంటంటే పవిత్రత కలిగి జీవించే జీవితం, పరిశుద్ధత కలిగి జీవించే జీవితం. ఈ పరిశుద్ధతతోనే మనం ఆయన చూడగలుగుతాం, ఈ పరిశుద్ధతతోనే ఆయన సన్నిధి చేరగలుగుతాం, ఈ పరిశుద్ధతతోనే ఆయన మనతో మాట్లాడగలుగుతాం. కనుక అటు పరిశుద్ధతను నాకు దయచేయండి. మన ఈ లోకంలో గొప్ప గొప్ప ఆస్తులు, అంతస్తులు, సంపదలు, మన అవసరతలు, మన అక్కర్లు కోరుకుంటూ ఉంటాం. కానీ వాటికంటే ప్రాముఖ్యం కోరుకోవాల్సింది నేను పరిశుద్ధుడనే ఉండలాగున్నా మీరు కూడా పరిశుద్ధులై ఉండాలన్నాడు. మనం కోరుకోవాల్సిన గొప్ప సంపద ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. అటు పరిశుద్ధత నాకు దయచేస్తాయి. ఈ పరిశుద్ధతో నేను నిన్ను చూడాలి. జ్ఞానులు జ్ఞానంతో లేఖన వాక్యములు ధ్యానించి నిన్ను దర్శించడానికి బయలుదేరారు, నడిపించబడ్డారు. నేను కూడా నా ఆధ్యాత్మిక జీవితం నేను ప్రయాణిస్తున్నాను.
నేను నిన్ను చూడాలి, అదే నా గురి, అదే నా గమ్యం. ఆధ్యాత్మిక జీవితంలో నేను క్రైస్తవుడని చెప్పుకొని క్రీస్తును చూడలేకపోతే వ్యర్థుడిని అవుతాను. దమస్కు పట్టణంలో సౌలు కూడా పాపముతో ఉన్నప్పటికీ కూడా, అవిధేయత ఉన్నప్పటికీ కూడా, హింసకుడు అయినప్పుడు, హానికరుడిని అయినప్పటికీ కూడా నీవు అతనికి దర్శనమిచ్చే అతను చూశాడు. మేము నిన్ను నమ్మిన వారం, నీ శిలువ రక్తంతో కనబడిన వారం, మేము నిన్ను చూడాలి. మేము నిన్ను ఎప్పుడైతే నిన్ను చూస్తామో మేము నీ స్వరూపంలోనికి మార్చబడతాం, నీ పోలికలోనికి మార్చబడతాం. ఎప్పుడైతే నిన్ను దర్శిస్తామో మేము నీ ద్వారా ఉపదేశం పొందుతాం. జ్ఞానులు ఆ రీతిగా దేవుని దర్శించిన తర్వాత ఆ రాత్రి దేవునితో పాటు వారు పండుకున్న తర్వాత ఆ రాత్రి దేవుని దూత వచ్చి వారితో మాట్లాడుతుంది, ఇదిగో మీరు వచ్చిన మార్గమును వెళ్ళక వేరొక మార్గమును వెళ్ళుడని. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దర్శించినప్పుడు మన జీవితంలో మనం నడిచే తీరు మారిపోద్ది, మన ప్రవర్తన మారిపోద్ది, మన విధానం మారిపోద్ది, మన మాటలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. టోటల్గా మనమే మారిపోతాం. మార్చబడి వేరొక మార్గం గుండా మనం సాగిపోతాం. ఆ మార్గం ఏదో కాదు, యేసుక్రీస్తు చెప్పిన నేనే మార్గమును అన్నటువంటి ఆయన మార్గంలో మనం ముందుకు సాగిపోతాం. ఈ రాత్రి అటు జ్ఞానంతో మనం దేవుని దగ్గర అడిగి, నేను కూడా నా మార్గముల గుండా కాదు ప్రభువా, నీ మార్గముల గుండా నడిచే నడిపింపు నాకు దయచేయండి, నీ నా చేయి పట్టి నువ్వు నడిపిస్తూ రండని మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా గొర్రెల కాపరిని నడిపించాడు. ఎందుకు, దేనికి అంటే దేవుణ్ణి ఆరాధించుట కొరకు. ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించే ప్రజలుగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి, మనం దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి, దేవుని యొక్క ఉన్నతమైన నామానికి సాక్షులుగా మనం బ్రతకాలి. ఆ గొర్రెల కాపరులో విన్న వాటిని, కన్న వాటిని, చూసిన వాటిని వెళ్ళి అనేకులు ప్రకటించారు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. దేవుని సన్నిధిలో మన జీవితం దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి చూడవలసిన వాటిని చూడాలి, పొందవలసిన వాటిని పొందాలి, దాన్ని లోకంలో సాక్షులుగా మనం బ్రతకాలి, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. మనం ఒకటే కోరుకోవాలి, ప్రభువా ఈ లోకంలో నన్ను మహిమ కలిగిన వాడిగా నన్ను వాడుకుంటూ రండి, నీ నామానికి ఘనత తెచ్చే విధముగా నన్ను వాడుకుంటూ రండి, నీ నామానికి నేను సర్వలోకంలో ఒక సత్యానికి ఆధారమై ఒక ధ్వజస్తంభముగా యెహోవా నిస్సి అనే దానికి నేనే ఒక నిస్సిగా నిలబడినట్లుగా, విజయ స్తంభముగా నేను ఈ లోకం నిలబడినట్లుగా, ఇదిగో జయించవని నాతో పాటు సంఘములో స్తంభముగా నేను నిలబెడతానన్నావు. మేము ఒక స్తంభములుగా, మూల స్తంభములుగా, నాయన ఉన్నతమైన స్తంభములుగా, విజయ కేతనములుగా మేము ఎగరవేయబడాలి ఈ లోకంలో. అద్వితీయంగా మమ్మల్ని బలపరుస్తూ రండని మనం ప్రార్థన చేసినప్పుడు గొర్రెల కాపర్లకు దేవుడు నడిపించినట్లుగా దేవుడు నన్ను మనల్ని కూడా నడిపించి ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా ప్రభు మనం నిలబెట్టుకుంటాడు. చివరికి ఆఖరిగా దేవుడు నడిపించిన పిలుపును నడిపించాడు. దేని కొరకు అంటే ఆయన సువార్తను ప్రకటించుట కొరకు. ఈ రోజుల్లో దేవుడు మనం నడిపిస్తున్నాడంటే, మనం నడుస్తున్నామంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తాం. ఎందుకంటే నశించిపోయే వాళ్ళ పట్ల ఆయన దాహం కలిగిన దేవుడు, తపన కలిగిన దేవుడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఎవరును ఎక్కడనూ అందరూ నశించిపోవాలని ఆశ లేదు, కానీ అంతటను అందరూ మారు మనసు పొందాలని యెహోవా ఇచ్ఛించుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఇచ్ఛ మన ఇచ్ఛ అయి ఉండాలి, దేవుని కోరిక మన కోరిక అయి ఉండాలి, దేవుని చిత్తం మనం నెరవేర్చేవారమై ఉండాలి, దేవుని ఉద్దేశం మనం నెరవర్తించేవారమై ఉండాలి, దేవుని కార్యం మనం జరిగించేవారమై ఉండాలి, దేవుని కాడి మనం మోసేవారమై ఉండాలి. దేవుని కాడి మన మీద ఉంచబడితే మనం అనేక ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పిలుపు ఏ రీతికి వెళ్ళి ఆ నపుంసకుడికి దేవుని స్వార్థను బోధించి ఆ యొక్క నదిలో బాప్తిస్మం ఇచ్చాడో, ఈ రోజుల్లో అనేకులు నశించిపోతున్న వారికి, దేవుని రక్షణ గురించి జ్ఞానం లేని వారికి, తెలివి లేని వారికి అనేకుల దగ్గరికి మనం నడిపించబడాలి. దేవుని చేత ప్రజల్లోకి వెళ్ళాలి, గుంపుల్లోకి వెళ్ళాలి, సమూహంలోకి వెళ్ళాలి, అవసరమైతే సర్వలోకంలోకి వెళ్ళాలి, సర్వ సృష్టి దగ్గరికి వెళ్ళాలి. సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాల్సిన భారం దేవుడు మన మీద ఉంచున్నాడు. ఎందుకంటే ఇది ఒకరి సేవకుని పని కాదు, ఇది ఒకరి పనే కాదు. అంత్య దినముల్లో నా ఆత్మను నేను అందరి మీద కుమ్మరిస్తానన్నాడు నా దేవుడు. బాలుల మీద, యవనుల మీద, వృద్ధుల మీద, ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానన్నాడు. దేవుని ఆత్మ అందరి మీద ఉంది. దేవుడి ఆత్మ ఎంతమంది అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా అనేకుల్ని రక్షణను నడిపించడానికి, ఎల్లప్పుడూ కూడా రక్షణ లేని ప్రజల దగ్గరకు ప్రతి దినమును, ప్రతి సమయమును దేవుడు నడిపించబడడానికి ఇష్టపడుతుంటాడు. కనుక ఆ నడిపింపులో మనం వెళ్దాం, మన కుటుంబాలు వెళ్దాం. దేవా ఈ లోకంలో మా చుట్టుపక్కల అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారయ్యా, వారి దగ్గర మేము జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి మాకు వాక్ శక్తిని దయచేయండి, వాక్కు జ్ఞానం దయచేయండి. మా మాట ద్వారా నీ ప్రజలను మేము ఆకర్షించి నీ ప్రేమ దగ్గరికి మేము నడిపించే ఉన్నతమైన ప్రేమ కలిగిన వాక్కు మా నోట ఉంచండి, మా పెదవుల మీద ఉంచండి, మా హృదయం ఉంచండి. హృదయం నిండిన
దాన్ని బట్టి నోరు మాట్లాడనంటున్నావు కదా, మా హృదయంలో నీ రక్షణ వాక్యమును నింపండి. మేము ప్రజలతో మాట్లాడినప్పుడు వారి మనసు మార్చబడినట్లుగా, వారి మనసు రూపాంతరం చెందినట్లుగా, పరివర్తన చెందినట్లుగా, నీ దేవా నీ మాటకు విధేయులగినట్లుగా నీ ప్రజలు మేము నీ సన్నిధిలో నడిపించడానికి ఊహింప సఖ్యము కానీ, వచింప సఖ్యము కానీ, జ్ఞానం లోకంలో ఎవరు అయినా క్యాచ్ చేయలేనటువంటి ఉన్నతమైన జ్ఞాన వాక్కులను మీరు మా తలలోనికి, మా హృదయంలోనికి దయచేయండి అని మనం ప్రార్థన చేస్తే, ఇది మొదలుకొని దేవుడు కూడా నిన్ను, నన్ను, మనమందరిని కూడా నిత్యము నడిపిస్తూ ఉంటాడు. నిత్యము నడిపించిన నా దేవుడు, ఆయన ఆ నడిపింపులో మనం ఉన్నతమైన జీవితం. ఏలియా దేవుడితో పాటు నడిచి 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 లోకంలో మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. హానోకు దేవునితో పాటు నడిచి 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 ఈ లోకంలో మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. మనము కూడా దేవునితో పాటు నడిచి నడిచి ఈ లోక సంబంధమైన మరణమును మనం మీద వచ్చినప్పటికీ కూడా ఆ మరణము నుంచి దాటుకొని జీవంలోనికి మనం ప్రవేశించినట్లుగా మనం జీవంలోనికి వెళుతూ అనేకులను జీవం వైపు నడిపించే ఒక జీవ వాక్యం వలె, జీవ జ్యోతి వలె, ఆయన అఖండమైన జ్యోతి వల్ల మనం ఈ లోకంలో ప్రకాశించినట్లుగా, వెలుగు సంబంధం వల్ల ప్రభు మనం నింపునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ